వర్గ సమీకరణాల గురించి తెలుసుకుందాం. బహుపదిలో డిగ్రీ ఒక బహుపదికి కనుక డిగ్రీ 2 అయినప్పుడు దాన్ని సున్నాకి సమానం చేసి ఆ సమీకరణాన్ని సాధిస్తే ఆ సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటాం. x² + 3x + 2 = 0. ఇది వర్గ సమీకరణం. ఇప్పుడు దీనికి -1 ఒక మూలం, ఎందుకంటే -1² + 3 × -1 + 2 = 1 -3 + 2 = 0. అందువల్ల ఈ వర్గ సమీకరణానికి సాధనలు -1 1. ఇందులో -2 పెడితే -2² + 3 × -2 + 2 = 4 -6 + 2 దిస్ ఈజ్ ఆల్సో 0. కాబట్టి దీనికి సాధనలు -1 -2. దీన్నే -1 -2 ఈ బహుపదికి మూలాలు అని కూడా అంటాం. కొంతమంది ఈ బహుపదికి శూన్యాలు అని కూడా అంటారు. వీటిని ఒక ఫోటో ఎత్తు దాని వెడల్పుకు 4/3 రెట్లు. ఆ చిత్రాన్ని ఎన్లార్జ్ చేయగా, అనగా పెద్దది చేయగా, దాని వైశాల్యం 192 స్క్వేర్ ఇంచెస్ అయ్యింది. ఎన్లార్జ్ చేయబడిన చేయబడగా ఏర్పడిన ఫోటో కొలతలు కనుగొనండి. సో ఫోటో ఎత్తు దాని వెడల్పుకు 4/3 రెట్లు. అందుకని ఏదో ఎత్తు x, వెడల్పు y అనుకోవచ్చు. ఇంకా తేలిగ్గా కావాలంటే ఏం చేయొచ్చు అంటే వెడల్పుని 3a అనుకుందాం. ఫోటో వెడల్పు 3a అనుకోండి. ఫోటో వెడల్పు కనుక 3a అయితే దాని ఎత్తు = 4/3 × 3a = 4a. ఎత్తు తెలుసు, వెడల్పు కూడా తెలుసు. వైశాల్యం = ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేశారు. ఎన్లార్జ్ చేయగా ఏర్పడిన ఫోటో కొలతలు 3AR 4AR రూపంలో ఉంటాయి. వైశాల్యం = 12a² r². ఇది 192. Therefore, a² r² = 16.
ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 కాబట్టి ఏఆర్ ఈక్వల్ టు 4. ఇక్కడ -4 ఎందుకు వదిలేస్తున్నాము అంటే ఇవి కొలతలు ఎప్పుడు రుణ గుర్తు కలిగి ఉండవు కాబట్టి నెగిటివ్ వాల్యూ వదిలేసాం. ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ 16 అయితే ఏఆర్ అయితే 4 లేకపోతే -4 కావాలి. -4 ఎప్పుడు అవ్వదు కాబట్టి +4 తీసుకున్నాం. ఏఆర్ వచ్చి 4. ఏఆర్ 4 కాబట్టి ఎన్లార్జ్ చేయబడ్డ ఫోటో కొలతలు 3AR అంటే 3 × 4 12, 4AR అంటే 4 × 4 16. సో 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి వరుసవి, వాటిని గుణకారం చేస్తే 1122 రావాలి. అపూర్ణాంకాలలో పెద్దది n అనుకోండి. అప్పుడు చిన్నది ఏమవుతుంది? దీనికన్నా వరుస అన్నాడు కాబట్టి దీనికన్నా ఒక్కటి తక్కువ ఉండాలి. అప్పుడు చిన్నది n-1. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? n × n-1 ఈజ్ ఈక్వల్ టు 1122. పైగా n రుణ సంఖ్య, n <0. సో n² - n -1122 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి n యొక్క విలువలు కనుక్కోవాలి మనం. దానికి ఈ 1122ని ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. సో 33 × 34 కాబట్టి n² - 34n + 33n - 1122 ఈజ్ ఈక్వల్ టు 0. n × n-34 + 33 × n-34 ఈజ్ ఈక్వల్ టు 0. సో n-34 × n + 33 ఈజ్ ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు 34 ఆర్ -33, కానీ n <0. అందువల్ల therefore n ఈజ్ ఈక్వల్ టు -33. కాబట్టి ఆ రెండు రుణ సంఖ్యలు, ఒకటేమో -33, అది పెద్దది, దానికన్నా చిన్నది -34. ఒక దీర్ఘచతురస్రాకారపు తోట ఉంది. ఆ తోట పొడవు వెడల్పు 12 మీటర్లు 16 మీటర్లు, అంటే ఇలా ఉంది తోట. ఇదేమో 16. ఇప్పుడు చుట్టూ ఒక కాలిబాట వేశారు. ఇప్పుడు ఈ వెడల్పే అంత అని అడుగుతున్నాడు. ఇది ఏ అనుకోండి సాధన. బాట వెడల్పు ఏ అనుకోండి. ఇప్పుడు ఈ పొడవు 16, ఇక్కడ ఒక ఏ అంత పెరిగింది, ఇక్కడ ఒక ఏ అంత పెరిగింది. కాబట్టి తోట ప్లస్ బాట యొక్క కొలతలు 16 + 2a. అలాగే ఇది 12, ఇది ఒక ఏ, ఇది ఒక ఏ, 12 + 2a అని స్పష్టం. ఇప్పుడు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 16 + 2a
టు 12 ప్లస్ 2 4a స్క్వేర్ ప్లస్ 56a ప్లస్ 192. ఇప్పుడు దీని వాల్యూ మనకి ఇచ్చాడు 285. 4a స్క్వేర్ ప్లస్ 56a ప్లస్ 192 ఈజ్ ఈక్వల్ టు 285. ఆ 285 కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తే 4a స్క్వేర్ ప్లస్ 56a ప్లస్ 192 మైనస్ 285 ఈజ్ ఈక్వల్ టు 0. 192 మైనస్ 285 అంటే ఎంత అవుతుంది? 93 మైనస్ 93. 4a స్క్వేర్ ప్లస్ 56a మైనస్ 93 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఈక్వల్ టు, మనం వర్గ సమీకరణానికి ఫార్ములా ఉంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు అదే వర్గ సమీకరణానికి మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అది వేసేస్తే మైనస్ 56 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ 56 స్క్వేర్ మైనస్ 16 ఇంటూ 93 by 2a by 8. This is equal to minus 56 plus or minus root of this is 4 into 14 whole square minus 4 square into 93 by 8 minus 56 plus or minus ఇందులో 4 స్క్వేర్ ఇక్కడ 4 స్క్వేర్ అది బయటికి తీసుకొచ్చేస్తే 4 స్క్వేర్ రూట్ ఆఫ్ 14 స్క్వేర్ మైనస్ 93 బై 8. 14 స్క్వేర్ అంటే 196 ఈక్వల్ టు మైనస్ 56 ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 103 బై 8. కానీ ఏ ఇస్ గ్రేటర్ దాన్ 0, అందుకని ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకోకూడదు. therefore a ఈక్వల్ టు మైనస్ 56 ప్లస్ 4 రూట్ 103 బై 8 ఈక్వల్ టు మైనస్ 7 ప్లస్ రూట్ 103 బై 2. మళ్ళీ ఒకసారి ఈ సాధన వంక చూద్దాం. ఇప్పుడు ముందుగా తోట ఇది, దాని చుట్టూ బాట వేస్తే తోట ప్లస్ బాటా కలిపి ఓ పెద్ద దీర్ఘచతురస్రం ఏర్పడింది. ఇప్పుడు మనకు ఆ పెద్ద దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 285 స్క్వేర్ మీటర్లని ఇచ్చాడు వాడు. అంచేత కానీ పెద్ద దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఏమిటి? ఇది 16 కాబట్టి ఆ 16కి ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ కలిపితే 16 ప్లస్ 2a. అదేవిధంగా ఇది 12, ఇక్కడ ఒక ఏ ఇక్కడ ఒక ఏ 12 ప్లస్ 2a. వైశాల్యం వచ్చి ఆ రెంటి ప్రోడక్టు అది వచ్చి 285కి సమానమని ఇచ్చాడు. దాని నుంచి ఏ విలువ సాధించాము. ఆ ఏ విలువల్లో ఒకటి ధనాత్మకంగా వచ్చింది, ఒకటి రుణాత్మకంగా వచ్చింది. కానీ బాట యొక్క వెడల్పు ఎప్పుడు ధనం కాబట్టి రుణ విలువ వదిలేసి ధన విలువ మాత్రం స్వీకరించాం. ఇక్కడ చూడండి రూట్ 103 అంటే 10 కన్నా ఎక్కువ వస్తుంది. ఒక చతురస్రాకారపు అట్టముక్క ఉంది అంటే పొడవు వెడల్పులు సమానం, చతురస్రం అన్నాడు కాబట్టి దానిలో ఇవ్వండి ఇది ఇక్కడ ఒక చతురస్రం, ఇక్కడ ఒక చతురస్రం, ఇక్కడ అలాంటి చతురస్రం, ఇక్కడ కూడా అలాంటి చతురస్రం కత్తిరించేశాడు. కత్తిరించేస్తే మిగిలిన అట్టముక్క ఎలా కనపడుతుంది? ఇప్పుడు మనకు ఇలా కనపడుతుంది. ఈ కార్నర్లోది, ఈ కార్నర్లో, ఈ కార్నర్లో, ఈ కార్నర్లో స్క్వేర్స్ కత్తిరించేశాడు. కత్తిరించి ఏం చేశాడు? ఈ ఫ్లాప్ ఉంది కదా, దీన్ని ఇలాగా వంచి ఇక్కడ మడిచి ఇటు గాల్లో పెట్టాడు.
అలాగే దీని వెంబడి మడిచి దీన్ని గాల్లో తీసుకొచ్చాడు, అట్లాగే దీన్ని మడిచి ఇటు తీసుకొచ్చాడు, దీన్ని మడిచి ఇటు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి సెలోఫేన్ టేప్ వేసి అతికిచ్చేస్తే ఒక పెట్టెలాగా తయారవుతుంది, దానికి మూత ఉండదు. ఆ పెట్టె యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు 42 ఇంచ్ క్యూబ్ అని. కాబట్టి మొత్తం ముందు ఎల్ ఉంది, ఎల్ ఇంచెస్ అనుకుందాం. ఎల్ ఇంచెస్లో నుంచి 3 ఇంచెస్ స్క్వేర్లు కట్ చేసాం. కట్ చేసినప్పుడు ఈ పెట్టె కొలతలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఒక 3 పోయింది, ఇక్కడ ఒక 3 పోయింది ఎల్ నుంచి. L-6. ఇటు కూడా చూడండి, పెట్టె యొక్క హైట్ ఏమో 3, పెట్టె యొక్క పొడవు వెడల్పులు ఈ మొత్తం ఎల్లోంచి ఇక్కడ 3 తీసాం, ఇక్కడ 3 తీసేసాం. సో ఇది ఎంత ఉందన్నమాట ఇప్పుడు L-6, మళ్ళీ ఇంకో L-6. కాబట్టి పెట్టె యొక్క పొడవు వెడల్పులేమో L-6. పెట్టె యొక్క ఎత్తు త్రీ ఇంచెస్. ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు 3 × L-6 హోల్ స్క్వేర్. ఇది ఎంత అని ఇచ్చాడు? 42 అని ఇచ్చాడు. 3 × L-6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 42. కాబట్టి L-6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14. L-6 ఈక్వల్ టు square root of 14. L is equal to 6 plus root 14. రూట్ 14 అంటే రూట్ 16 కన్నా చిన్నది. రూట్ 16 అంటే 4, కాబట్టి ఇది 4 కన్నా చిన్నది. రూట్ 9 కన్నా పెద్దది, కాబట్టి 9 కన్నా పెద్దది. కాబట్టి ఎల్ వచ్చి 9కి 10కి మధ్యలో ఉంటుంది. Therefore, 9 less than L less than 10. మళ్ళీ ఒకసారి చూద్దాం. ముందు తీసుకున్న అట్ట మొక్క ఇది. ఈ కార్నర్ దగ్గర స్క్వేరు, ఈ కార్నర్ దగ్గర స్క్వేరు, ఇక్కడ 4 స్క్వేర్లు కత్తిరించేసాం. కత్తిరిస్తే మిగిలింది ఈ ఆకారంలో ఉంటుంది. వీటిని ఈ చిన్న ఫ్లాపుల్ని మడిచి ఇక్కడ ఇట్లా గాల్లోకి వంచి సెలోఫేన్ టేప్తో అతికిచ్చేస్తే ఒక మూతలేని పెట్టి తయారవుతుంది. దాని కొలతలు మొత్తం ఎల్లు పొడవులో ఇటు ఒక 3 తగ్గించేసి గాలిలో పంపించాం, కాబట్టి L-6 అవుతుంది పెట్టె యొక్క హైటు వెడల్పు. అట్లాగే పొడవు కూడా L-6 అవుతుంది. ఎత్తు 3 అంగుళాలు. అంచేత దాని వైశాల్యం వచ్చి 3 × L-6 హోల్ స్క్వేర్. అది వచ్చి 42కి సమానం అని ఇచ్చాడు. ఇంకా అక్కడి నుంచి ఇది సింపుల్ ఆల్జిబ్రా. ఒక పూర్ణాంకం, దాని గుణకార విలోమం. సో ఒక పాజిటివ్ ఇంటిజర్ ఉంది, దాని గుణకార విలోమం. పాజిటివ్ అనేది తెలుసు మనకు. ఒకవేళ అది నెగిటివ్ అయ్యింది అనుకోండి, దాని గుణకార విలోమం కూడా నెగిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అయితే, -3 అయితే దాని గుణకార విలోమం -1/3. ఆ రెండింటిని కుడితే నెగిటివ్ నెంబర్ వస్తుంది, కానీ పాజిటివ్ నెంబర్ రాదు. అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆ ఇచ్చిన పూర్ణాంకం ధన పూర్ణాంకం. n+1/n, n దాని గుణకార విలోమం 1/n. వాటిని కూడితే 78/15 వచ్చింది. n > 0 అని స్పష్టం. ఇప్పుడు ఎల్సిఎం కట్టేస్తే n² + 1/n ఈక్వల్ టు 78/15. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 15n² + 15 ఈజ్ ఈక్వల్ టు 78n.
అంటే 15n² మైనస్ 78n ప్లస్ 15 ఈక్వల్ టు 0. 3 క్యాన్సిల్ చేస్తే 5n² మైనస్ 26n ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. 5 5s are 25. 25 plus 1 is 26. అంచేత 5n² మైనస్ 25n మైనస్ n ప్లస్ 5 ఈక్వల్ టు 0. 5n into n minus 5 minus 1 into n minus 5 equal to 0. So 5n minus 1 into n minus 5 equal to 0. So n equal to 5n minus 1 equal to 0 or n minus 5 equal to 0. So n equal to 1 by 5 or n equal to 5. కానీ n పూర్ణాంకం అనుకున్నాం. Therefore n is equal to 5. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం చేసాం. ఒక పూర్ణాంకం మరియు దాని గుణకార విలోమాలు మొత్తం ఇచ్చాడు. సో ఆ పూర్ణాంకం n అనుకుంటే n ప్లస్ 1/n వచ్చి 78/15 అని ఇచ్చాడు. n కనుక రుణాత్మకం అయితే 1/n కూడా రుణాత్మకం అవుతుంది కాబట్టి అప్పుడు వాటి మొత్తం కూడా రుణాత్మకం అవుతుంది కాబట్టి, కానీ అదేమో ధనం అని ఇచ్చాడు కాబట్టి n >0. ఇంకా ఎల్సిఎం కట్టేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపెట్టి సాల్వ్ చేసాం. అయితే ఈ లెక్క వంక కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ 78/15 అనే దానిలో ముందే కనుక మనం 3 క్యాన్సిల్ చేసేసుకుంటే 3 26 78 3 5 15 26/5 అని రాసుకుంటే కొంచెం చిన్న అంకెలతో లెక్క చేసుకునే పని. ఏదైనా వస్తువు యొక్క ధర తక్కువగా ఉంటే కనుక దాన్ని ఎక్కువ మంది కొంటారు, ధర చాలా ఎక్కువగా ఉంటే తక్కువ మంది కొనగలుగుతారు. అంచేత ధర పెరిగే కొద్దీ కొనుగోలుదారులు తగ్గుతూ ఉంటారు, కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. అందుకని లాభం బాగా వస్తుంది కదా అని బాగా పెంచేసామనుకోండి, బాగా పెంచేస్తే అసలు కొనేవాళ్ళు ఉండరు. అంచేత చివరికి మనకి లాభం రాకపోగా నష్టం వస్తుంది. అందుకని మరీ తక్కువగా నిర్ణయిస్తేనేమో అసలు ప్రొడక్షన్ కాస్ట్ కన్నా తక్కువగా నిర్ణయిస్తే అప్పుడు నష్టం వస్తుంది. అందుకని మ్యాక్సిమం సరిగ్గా ఏ రేటు పెడితే మ్యాక్సిమం వస్తుందో కనుక్కోవాలి ఇప్పుడు మనం. సో దాని ధర అయితే 20, ధరలోని ప్రతి 5 రూపాయలు పెంపు అన్నాడు కాబట్టి దాని ధర 20గా పెట్టాలా, 25గా పెట్టాలా, 30గా పెట్టాలా, 35గా పెట్టాలా అది నిర్ణయించుకోవాలి. అంటే 20 ప్లస్ 5a ధరగా నిర్ణయిస్తే ఎన్ని 5లు పెంచాము? 5లు పెంచాం. ఒక్కొక్క 5 పెరిగితే కొనుగోలుదారులు 30 తగ్గుతారు. ఇప్పుడు ఏ టైమ్స్ కాబట్టి 300 మైనస్ 30a ఇంతమంది కొనుగోలుదారులు ఉంటారు. వీళ్ళు ఎంత కొనుగోలు చేశారు? 20 ప్లస్ 5a 20 ప్లస్ 5a కాబట్టి 300 మైనస్ 30a ఇంటూ 20 ప్లస్ 5a. ఎప్పుడు ఇది 20 నిర్ణయిస్తే ఆదాయం, ఇప్పుడు ఇది మ్యాక్సిమం కావాలంటే ఏ విలువ ఎంత కావాలి అని అడుగుతున్నాడు లెక్కలో. చేద్దాం. నేను బ్రాకెట్లు రిమూవ్ చేస్తే మైనస్ 30a ఇంటూ 5a మైనస్ 150a². అసలు ఇలాగొద్దు. ఇక్కడ ఇందులో 30 కామన్ తీద్దాం, ఇందులో 5 కామన్ తీద్దాం. సో ఇందులో 30, ఇందులో 5 మొత్తం వచ్చి 150 ఇంటూ 10 మైనస్ a ఇంటూ ఇందులో 5 తీసేసాం కాబట్టి
4 ప్లస్ ఏ. ఇది గరిష్టం అవ్వాలి. ఇది గరిష్టం అవ్వాలంటే ఈ 150 సంగతి మర్చిపోవచ్చు. ఇది గరిష్టం అయ్యే విలువ నిర్ణయిస్తే చాలు. ఆదాయం గరిష్టం కావాలంటే (10 - a) × 4 + a యొక్క విలువ గరిష్టం అయ్యేట్లుగా ఏని ఎంచుకోవాలి. సో 10 - a × 4 + a అంటే ఏమొస్తుంది? -a × a -a². తర్వాత -a × 4 -4a 10 × a +10a. సో +6a 14 40. ఈ విలువ గరిష్టం కావాలి మనకు. ఈ విలువ గరిష్టం కావాలంటే మైనస్ కామన్ తీద్దాం. -a² -6a -40. 4 × 10 = 40 -a² -10a +4a -40 equal to minus a into a minus 10 plus 4 into a minus 10. This is equal to minus a plus 4 into a minus 10. This is equal to a plus 4 into 10 minus a. సో a + 4 × 10 - a విలువ గరిష్టం అయ్యేట్లుగా మనం ఏని కనుక్కోవాలి. ఏ అనేది ఇంటిజర్. ఏ అనేది ఇంటిజర్ కాబట్టి ఏ అనేది పాజిటివ్ ఇంటిజర్ అవుతూ a + 4 × 10 - a గరిష్టం కావాలి. పైగా ఇదేంటి? ఆదాయం గరిష్టం కావడానికి. అందుకని ఇది పాజిటివ్ రావాలి, ఇది పాజిటివ్ రావాలి, ఏ పాజిటివ్ కావాలి. ఏ పాజిటివ్ కాబట్టి a + 4 పాజిటివ్. a + 4 పాజిటివ్ అవుతూ ఈ లబ్ధం కూడా పాజిటివ్ కావాలి అంటున్నాం కాబట్టి 10 - a కూడా పాజిటివ్ కావాలి. కాబట్టి ఏ లైస్ బిట్వీన్ 0 and 10. కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేద్దాం. ఏకి వాల్యూస్ ఇచ్చేస్తే ఏ 1 పెట్టామనుకోండి, ఇక్కడ ఏ విలువ, ఇక్కడేమో a + 4 × 10 - a విలువ పెట్టేసి 1. ఏ 1 పెడితే 5 × 9 45. ఏ 2 పెడితే 6 × 8 48. ఏ 3 పెడితే 7 × మళ్ళీ ఇక్కడ కూడా 7 49. 4 పెడితే 8 × 6 48. 5 పెడితే 9 × 5 45. తగ్గిపోతున్నాయి చూడండి. సో మ్యాక్సిమం ఎప్పుడు వచ్చింది? 3 అప్పుడు వచ్చింది. కాబట్టి గరిష్ట ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఏ 3 పెట్టుకోవాలి. ఏ 3 పెడితే ఇందులో 150 × 10 - 3 × 4 + 3 ఈక్వల్ టు 150 × 49. ఇది గరిష్ట ఆదాయం. ఈ లెక్క ఎట్లా చేసామో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం వస్తువు యొక్క ధర చౌక అయ్యే కొద్దీ ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు. దాని ధరను పెంచే కొద్దీ క్రమంగా కొనుగోలుదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
అంచేత అత్యాశకు పోయి మరీ ఎక్కువ పెట్టేసామనుకోండి ఖరీదు 20 రూపాయలు మామూలుగా పెట్టాల్సిన దానికి 200 పెట్టామనుకోండి అసలు ఒక్కళ్ళు కూడా కొనరు. అంచేత లెక్కలో ఏమంటున్నాడు, 20 రూపాయలుగా నిర్ణయిస్తే మాత్రం 300 మంది కొంటారు. ప్రతి 5 రూపాయల పెంపుకి కొనుగోలుదారుల సంఖ్య 30 చొప్పున తగ్గిపోతూ ఉంటుంది. సో మనం రేటు ఎంత ఫిక్స్ చేస్తే మన ఆదాయం మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ధరని 20 రూపాయల మీద 5 యొక్క గుణిజాల్లో పెంచుకోవాలి కాబట్టి 20 + 5A ధరగా పెట్టామనుకోండి. ఇప్పుడు ఎన్ని 5లు? ఏ 5లు. ఒక్కొక్క 5 పెంచే కొద్దీ ఎంతమంది తగ్గుతున్నారు మనకు? 30 చొప్పున తగ్గుతున్నారు. సో ఏ 5లకి కరస్పాండింగ్గా 30 అంతమంది తగ్గిపోతారు కొనుగోలుదారులు. కాబట్టి కొనుగోలుదారుల సంఖ్య 300 - 30A. రేట్ ఎంత పెట్టాము? 20 + 5A పెట్టాం. కాబట్టి మొత్తం ఆదాయం వచ్చి ఈ రెండింటి లబ్ధం. ఇది మ్యాక్సిమం కావాలంటున్నాడు. ఇది మ్యాక్సిమం కావాలంటే దీన్ని సింపుల్ చేసి 150 × 10 - A × 4 + A అని రాసాము. ఇది మ్యాక్సిమం కావాలంటే ఇది మ్యాక్సిమం కావాలి. కాబట్టి ఈ 150ని ప్రస్తుతానికి వదిలేసి 10 - A × 4 + A మీద శ్రద్ధ పెట్టాం. ఆ 10 - A × 4 + Aని ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది వస్తుంది, A + 4 × 10 - A. ఇది మ్యాక్సిమం కావాలి. పైగా ఏనేమో పాజిటివ్ ఇచ్చారు. A + 4 × 10 - A పాజిటివ్ అవ్వాలి. అనగా ఏ వచ్చి 0కి 10కి మధ్యలో ఉండాలి. ఈ ప్రోడక్ట్ మ్యాక్సిమం అవ్వాలి. ఏనేమో పాజిటివ్ ఇంటిజర్. 0కి 10కి మధ్యలో ఉన్న పాజిటివ్ ఇంటిజర్స్ వరుసగా రాసుకున్నాం. ఇక్కడ రాసుకుంటూ పోతే మనకి 3 దగ్గర గరిష్టం వచ్చి అక్కడి నుంచి మళ్ళీ తగ్గిపోతుంది. అంచేత ఏ 3 అయినప్పుడు మ్యాక్సిమం వస్తుంది. ఏ 3 అయినప్పుడు మళ్ళీ గరిష్ట ఆదాయం కనుక్కోమన్నాడు కాబట్టి గరిష్ట ఆదాయం ఎంత అని వచ్చింది కాబట్టి ఇందులో ఏ బదులు 3 పెడితే ఇది ఆన్సర్. ఒకని వద్ద 120 మీటర్ల పొడవు గల, సో ఆల్రెడీ ఒక గోడ ఉంది, ఇది గోడ. సో ముళ్ళ తీగ వాడి ఇటు, ఇది తీగ, ఇది కూడా తీగ, ఇది తీగ. ఈ 3 వైపులా ముళ్ళ తీగని వేసి ఒక పశువులు క్యాటిల్ షెడ్ తయారు చేయాలి. ఇటుపక్క అక్కర్లా, ఎలాగో గోడ ఉంది, తీగ అక్కర్లే. అంచేత ఇది పొడవు ఎల్లు, విడ్త్ బి అనుకుంటే ఎల్లు బీలు దీని కొలతలు. సో మొత్తం తీగ ఎంత వాడాల్సి వచ్చింది? ఇక్కడ ఒక బి, ఇక్కడ ఒక బి, ఇది ఒక ఎల్, L + 2B. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120. వైశాల్యం ఎంత అవుతుంది? L × B. దీని నుంచి L = 120 - 2B. ఇప్పుడు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు L × B, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 - 2B × B. ఈ 120 - 2Bలో 2 కామన్ తీసేస్తే 2 × 60 - B × B. సో 2 × 60 - B × B, దీనికి మ్యాక్సిమం వాల్యూ రావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే 2 × 60B - B², 60B - B². 60B - B²కి ఇంకా B ఏం కావాలి? 2B + L. మళ్ళీ ఒకసారి చూడండి, గోడ చుట్టూ 3 వైపులా ముళ్ళ తెగ వేసాం. ఈ బ్రెడ్త్ B అనుకున్నాం, లెంత్ L అనుకున్నాం. టోటల్ తీగ ఎంత వాడాము? L + 2B. L + 2B 120 వచ్చింది. అంటే L వచ్చి 120 - 2B. వైశాల్యం L × B కాబట్టి L బదులు 120 - 2B రాసి 2 × 60B - B². ఇది మ్యాక్సిమం కావాలి మనకు. ఇది మ్యాక్సిమం కావాలంటే B వాల్యూ ఎంత తీసుకోవాలి, అది సమస్య.
సో ఈ 60b మైనస్ బీ స్క్వేర్ మ్యాక్సిమం కావాలి. 60b మైనస్ బీ స్క్వేర్ మ్యాక్సిమం కావాలి అంటే ఇది మ్యాక్సిమం అయ్యే బీ తీసుకోవాలి మనం. ఇది మ్యాక్సిమం కావాలంటే ఈ 900 నుంచి కొంత తగ్గుతోంది. ఇప్పుడు 900 నుంచి ఇదేనైతే తగ్గిస్తున్నామో ఆ తగ్గుదల చాలా కొంచెం అయ్యేట్టుగా చేయాలి. దీన్ని 0 చేయగలమా? బి 30 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 0 అయిపోతుంది. ఇంకా వేరే ఏ వాల్యూ తీసుకున్నా బీకి ఇది స్క్వేర్ కాబట్టి ధనాత్మకం అవుతుంది, కాబట్టి 900 కన్నా తక్కువ వాల్యూ వస్తుంది. కాబట్టి 900 గరిష్ట విలువ. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 30 అయితే 60b మైనస్ బీ స్క్వేర్ గరిష్టం అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 30. గరిష్ట వైశాల్యం కట్టమన్నాడు. వైశాల్యం ఎంత? 2 × 60b మైనస్ బీ స్క్వేర్. 60b మైనస్ బీ స్క్వేర్ వాల్యూ గరిష్ట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 2 × 60b మైనస్ బీ స్క్వేర్. బి 30 తీసుకోవాలనుకున్నాం. 2 × 60b 1800 మైనస్ 30 స్క్వేర్ 900, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 900 ఈజ్ ఈక్వల్ టు 1800. సో గరిష్ట వైశాల్యం 1800 స్క్వేర్ యూనిట్స్, స్క్వేర్ మీటర్స్. ఒక లంబకోణ త్రిభుజపు భుజాల కొలతలు. ఒక లంబకోణ త్రిభుజపు x యొక్క విలువ ఎంత? సాధన. సో లంబకోణ త్రిభుజం ఇది x, ఇది x+1, ఇది 5. పైథాగరస్ స్థిరాన్ని నుంచి x² ప్లస్ x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5². అంటే x² ఇక్కడ ఒక x² 2x² ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 25. కాబట్టి 2x² ప్లస్ 2x మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ చేసేస్తే x² ప్లస్ x మైనస్ 12 ఈక్వల్ టు 0. 4 3s are 12. x² ప్లస్ 4x మైనస్ 3x మైనస్ 12 ఈక్వల్ టు 0. x × x ప్లస్ 4 మైనస్ 3 × x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో x మైనస్ 3 × x ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 3 r మైనస్ 4. కానీ x అనేది ఒక భుజం యొక్క పొడవు, కానీ x గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ x ఈక్వల్ టు 3. సో ఇంటి మీద ఒక 80 మీటర్ల ఎత్తుగల ఇంటి కప్పు మీద నిలబడి బంతిని పైకి విసిరాడు. పైకి విసిరితే కొంత దూరం పైకి ప్రయాణం చేసినాక మళ్ళీ కిందకు పడిపోతుంది. అది మనం ప్రయోగించిన టీ కాలానికి దాని ఎత్తు -16t² ప్లస్ 64t ప్లస్ 80 అని ఫిజిక్స్ మాస్టర్ చెప్పారు సూత్రం. ఈ సూత్రాన్ని అనుసరించి ఆ బంతి నేలను తాకటానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. బంతి నేలను తాకినప్పుడు ఇంకా నేల నుండి బంతి యొక్క ఎత్తు ఎంత? 0. కాబట్టి h 0 అవటానికి t ఎంతో కనుక్కోవాలి మనం. బంతి నేలను తాకినప్పుడు h ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ -16t² ప్లస్ 64t ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండు పక్కల
16తో డివైడ్ చేసేస్తే -16తో డివైడ్ చేసేస్తే t² -4t -5 = 0. సో t² -5t plus t -5 = 0. t into t -5 plus 1 into t -5 = 0. So t plus 1 into t -5 = 0. So t = -1 or 5. కానీ కాలం ఎప్పుడు రుణాత్మకం కాదు కాబట్టి, కానీ t కాలాన్ని సూచిస్తున్నది. therefore t greater than 0. therefore t = 5. సో బంతిని ప్రయోగించిన 5 సెకండ్ల తర్వాత అది నేలను తాకుతుంది. ఈ సొల్యూషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక మనిషి 80 మీటర్లు ఎత్తుగల ఇంటిపైన నిలబడి ఓ బంతిని పైకి విసిరాడు. అది కొంత దూరం పైకి ప్రయాణించి మళ్ళీ కింద పడిపోతుంది. సో రకరకాల కాలాలప్పుడు రకరకాల ఎత్తులో ఉంటుంది అది భూమి నుండి. ఎంత టైంకి భూమిని చేరుతుంది అని అడుగుతున్నాడు. సో భూమిని చేరినప్పుడు h0 అవుతుంది, హైటు ఇంకా ఉండదు కాబట్టి. h0కి ఈక్వేట్ చేద్దాం. అంటే -16t² + 64t + 80 = 0. ఇంకా దీనిలో మనం -16 క్యాన్సిల్ చేసేయచ్చు. -16 క్యాన్సిల్ చేస్తే మనకి t² -4t -5 = 0. దీనికి 2 సొల్యూషన్లు వచ్చాయి, -1 5. కానీ t అనేది కాలం అనేది ఎప్పుడు కూడా రుణాత్మకం కాదు కాబట్టి ధన విలువైనటువంటి 5 మాత్రమే స్వీకరిస్తాం. అంచేత 5 సెకండ్లకి కిందకి చేరుతుంది అన్నమాట. 2 విద్యుత్ నిరోధకాలు ఉన్నాయి, అంటే 2 ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్లు ఉన్నాయి. ఆ 2 నిరోధకాలని శ్రేణిగా, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమర్చవచ్చు, లేకుంటే సమాంతరంగా అమర్చవచ్చు. ఒకటి R1 ఇంకోటి R2 అనుకుందాం. R1, R2 అనుకోండి. ఇప్పుడు శ్రేణిగా అమర్చినప్పుడు ఎంత అన్నాడు? 25. శ్రేణిగా అమర్చినప్పుడు రెసిస్టెన్స్లు యాడ్ అవుతాయి. సో 1/R1 + R2 = 25. అదే ప్యారలల్గా అమర్చినప్పుడు 1/R1 + 1/R2 = 1 ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ వస్తుంది. కాబట్టి 1/R1 + 1/R2 = 1/6. ఇక్కడ LCM తీసేసుకుంటే R1 R2 R1 + R2 = 1/6. కానీ R1 + R2 అంటే 25. కాబట్టి 25/R1 R2 = 1/6. therefore R1 R2 = క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 25 150. సో R1 R2 నేమో 150, R1 + R2 ఈజ్ 25. ఈ 2 సమాచారాల నుంచి మనం R1 R2ని విడివిడిగా కట్టాలి. దానికి ఏం చేద్దామంటే R1 - R2 హోల్ స్క్వేర్ = R1 + R2 హోల్ స్క్వేర్ -4R1 R2. R1 + R2 25. R1 + R2 హోల్ స్క్వేర్ అంటే 25² -4 × R1 R2. R1 R2 150. This is equal to 625 minus R100 equal to 25. Therefore, R1 minus R2 R1 minus R2
ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5. R1 plus R2 equal to 25. R1 minus R2 equal to 5 implies యాడ్ చేస్తే 2R1 ఈక్వల్ టు 30 అంటే R1 ఈక్వల్ టు 15, R2 ఈజ్ ఈక్వల్ టు 10. ఒకవేళ R1 ప్లస్ R2 మళ్ళీ 25, ఈసారి R1 మైనస్ R2 ఈక్వల్ టు -5 తీసుకుంటే యాడ్ చేసినప్పుడు 2R1 ఈక్వల్ టు 20 అంటే R1 ఈక్వల్ టు 10, R2 ఈక్వల్ టు 15. అంటే అవే వేరే ఆర్డర్లో వస్తాయి. సో ఆ రెసిస్టెన్స్లు ఒకటేమో 10 ohms, మరొకటి 15 ohms. చూడండి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం చేసాం. 2 నిరోధకాలు ఇచ్చాడు. 2 నిరోధకాలు ఇచ్చి వాటిని ఒకసారేమో శ్రేణిగా అమర్చాడు. శ్రేణిగా అమర్చినప్పుడు 25 ohms అయింది మొత్తం రెసిస్టెన్స్. సమాంతరంగా అమరిస్తేనేమో 6 ohms అయ్యింది. ఆ రెసిస్టెన్స్లు విడివిడిగా ఎంత వాల్యూసో కనుక్కోమంటున్నాడు. అంటే R1 ప్లస్ R2 శ్రేణిలో అమర్చినప్పుడు రెసిస్టెన్స్లు యాడ్ అవుతాయి కాబట్టి R1 ప్లస్ R2 ఈక్వల్ టు 25. అదే సమాంతరంగా అమర్చినప్పుడు కండక్టివిటీలు యాడ్ అవుతాయి. సో 1/R1 ప్లస్ 1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/, ఇప్పుడు ఇఫెక్టివ్ రెసిస్టెన్స్ 6 అని ఇచ్చాడు కాబట్టి 1/6. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు R1 R2 ఈక్వల్ టు 150, R1 ప్లస్ R2 ఈక్వల్ టు 25 వచ్చింది. ఈ రెండింటి సహాయంతో R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ కట్టాం. దాని నుంచి R1 మైనస్ R2 ఎంతో తెలిసింది. దాని నుంచి R1 విలువ R2 విలువ కట్టాం. వర్గ సమీకరణాలు చాలా అప్లికబిలిటీ ఉన్నటువంటి, అనువర్తనీయత ఉన్నటువంటి అంశం. మనకు 2 న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం 2 మాస్ల మధ్య ఉన్న ఆకర్షణ బలం G(m1m2/r² కావటం మూలాన, అట్లాగే కూలంబ్స్ లా వగైరా అన్నిట్లోనూ కూడా డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ప్రాధాన్యత ఉండటం మూలాన మనకి ఫిజిక్స్లో చాలా చోట్ల వర్గ సమీకరణాలు తటస్థపడుతూ ఉంటాయి. అంచేత వర్గ సమీకరణాలని నేర్చుకోవడం అవసరం. అంతేకాకుండా సరళం కూడా, పెద్ద కష్టమేం కాదు.